హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించేది టేస్టీ కేరళ స్నాక్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత దీంట్లోనే 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు మరిగించాలండి. ఇది కాస్త దగ్గర పడ్డాక దీంట్లోనే 3 కప్పులు అటుకులు అయితే వేసుకోవాలండి. ఇవి జొన్న అటుకులు అనమాట. జొన్న అటుకులు లేకపోతే మామూలు అటుకులతో కూడా చేసుకోవచ్చండి. అటుకులు వేసిన తర్వాత ఇలా దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని దీంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుంటే అంతేనండి. కేరళ స్టైల్ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా మీ ఇంట్లో చేసి పెట్టండి. వదలకుండా తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే బెల్లం మాత్రమే యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.